ఎప్పుడైతే నాదెళ్ల మనోహర్ గారు పవన్ కళ్యాణ్తో కలిసి అమిత్ షాను కలిశారో వాళ్ళ మధ్యలో జరిగినటువంటి చర్చ ఏంటిదనేది ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి తెలిసే అవకాశాలు లేవు. ఆయనది ఊహాగానమే అనుకుందాం మనలో మాట. రాజకీయాలలో ఊహాగానం చేయడము, కొంత తప్పు ఒప్పులు అని వ్యవహారం చేయడం అనేది సహజం. ఇప్పుడు నిన్నటికి నిన్న ఢిల్లీలో కూడా కర్ణాటక చీఫ్ మినిస్టర్ను మార్చాలా అనే దాని విషయంలో పొద్దు నుంచి సాయంత్రం వరకు కార్యక్రమాలు జరిగిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే, అసలు యాక్చువల్లీ ముఖ్యమంత్రి మార్పు సంగతి మేము డిస్కషనే చేయలేదు, ఓన్లీ రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీలకు సంబంధించిన వ్యవహారాలే మేము మాట్లాడుకున్నాం, మీరేది ఊహాగానాలు చేయకండి అని కేసీ వేణుగోపాల్ చెప్పినాడు. తీరా చూస్తే ఇప్పుడు అక్కడ కర్ణాటకలో ఏం జరుగుతుంది, సిద్ధరామయ్య రేపో ఎల్లుండో రాజీనామా పెట్టి శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి వాతావరణం కర్ణాటకలో జరుగుతుంది. అయితే నిన్న కొన్ని పత్రికలు ఏం రాసినాయి, అసలు ముఖ్యమంత్రి మార్పు అనేది కేవలం ఊహాగానమే, ముఖ్యమంత్రి మార్పు లేదు అని, రాహుల్ గాంధీ శివకుమార్కు దెబ్బగొట్టాడని, మోసం చేశాడని, ద్రోహం చేశాయి, ఇట్లా రకరకాల వార్తా కథనాలు వచ్చినాయి. సో వార్తను వార్తలాగా చూడకుండా వ్యక్తిగతమైన విమర్శగా భావించడము సంకుచిత స్వభావము పవన్ కళ్యాణ్ది. పవన్ కళ్యాణ్ అసలు ప్రొఫెసర్ నాగేశ్వర్ గురించి మాట్లాడిన సందర్భమే కాదు, మాట్లాడాల్సింది కాదు. ఒకవేళ తన కార్యకర్తలు ఆ రకంగా చేస్తే రాజకీయాల్లో విశ్లేషణ చేసేవాళ్ళు, విమర్శించే వాళ్ళను శత్రువులుగా భావించొద్దు, ఇట్స్ ఎ స్పోర్టివ్ గేమ్ అని కనుక ఆయన అనుంటే రాజకీయాలలో పవన్ కళ్యాణ్ చాలా పరిణితి గల వ్యక్తి అని అనుకునేవాడు.